నటి మాధురి దీక్షిత్ 59 ఏళ్ల వయసులోనూ యవ్వనంగా ఉండటానికి ఖరీదైన ట్రీట్మెంట్ కాకుండా పుష్కలంగా నీరు తాగడం, సరైన ఆహారం, నిద్ర వంటి సహజ పద్ధతులనే నమ్ముతారు. ఉదయం క్లెన్సింగ్, రోజ్ వాటర్ టోనర్, విటమిన్ సి సీరం, సన్ స్క్రీన్లను రాత్రి వేళల్లో మేకప్ పూర్తిగా తొలగించి మాయిశ్చరైజర్ అండ్ ఐ క్రీమ్లను ఆమె క్రమం తప్పకుండా వాడుతుంటారు. అనేక సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ తనదైన శైలిలో నటించి మెప్పించడం ద్వారా అనేక అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు కానీ ఇతర సినీ అవార్డులు కూడా లెక్క మిగిలైతే గెలుచుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కూడా అందరూ అగ్ర హీరోలతో కూడా నటించిన మాధురి దీక్షిత్ ప్రత్యేకంగా ముఖ్యంగా డ్యాన్సింగ్కి సంబంధించి అయితే బాగా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆమె నటించిన డ్యాన్స్ చేసిన అనేక చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే 59 సంవత్సరాల వయసులో కూడా ఆమె తన చర్మ సౌందర్యాన్ని కాపాడుకుంటూ నేటి తరం హీరోయిన్లకు కూడా గట్టి పోటీ ఇచ్చే స్థితిలో మాధురి దీక్షిత్ ఉండడం కూడా ఇప్పుడు వైరల్గా మారింది. దీనికి సంబంధించి అయితే ఆమె అనేక చిట్కాలు పాటించడం వల్లనే ప్రత్యేకించి ఆధునికరమైన కాకుండా ముఖ్యంగా సహజసిద్ధమైన పద్ధతులతోనే సౌందర్య రక్షణ అనేది కూడా సాధ్యమనేది కూడా ఆమె ప్రత్యేకంగా విశ్లేషించడం కూడా జరుగుతుంది. వాస్తవానికి మాధురి దీక్షిత్ అయితే బాలీవుడ్లో తనకైతే ప్రత్యేకమైన గుర్తింపు అనేది సాధించడం జరిగింది. 1984లో ఆమె బాలీవుడ్లో ముఖ్యంగా ఆవార బాప్ అనే ఒక సినిమాతో కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అయితే ఆమె అరంగేట్రం చేసింది మాత్రం అబోధ్ అనే సినిమాతో సినీ రంగంలో ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. అనంతరం ఆమె నటించిన చిత్రాలు అయితే స్వాతి కావచ్చు, తేజాబ్ కావచ్చు, రామ్ లఖన్ కావచ్చు, త్రిదేవ్, కిషన్ కన్హయ్య కావచ్చు, దిల్, సాజన్, బేటా వంటి అనేక చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అయితే నమోదు చేయడం జరిగింది. ప్రత్యేకించి ఆమెకు ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా బాలీవుడ్లో ఆమె డ్యాన్స్ చేసిన ఒక పాట అంటే ఏక్ దో తీన్ అనే పాటకు మాత్రం ఇది తేజాబ్ సినిమాలో ఉంది. ఇది భారీ కలెక్షన్లు అయితే సృష్టించింది. ఈ ఏక్ దో తీన్ పాటతోనే అసలు మాధురి దీక్షిత్ అంటే ఎవరో అనేది కూడా మనకు బాలీవుడ్లో కూడా అందరికీ సుపరిచితమైన డ్యాన్సర్గా కావచ్చు, ఒక మంచి నటిగా కూడా గుర్తింపు అయితే పొందడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చిరునవ్వుతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన నేచర్ మాధురి దీక్షిత్ అనడం కూడా సందేహం లేదు. ప్రత్యేకించి ఈ గ్లామర్ సంబంధించి ఆమె తీసుకుంటున్న అనేక జాగ్రత్తల విషయమై ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అయితే ఆమె తన మనోభావాలను అయితే ప్రేక్షకులతో నెటిజన్లతో అయితే పంచుకోవడం అయితే జరిగింది. చర్మంపై ముడతలు రాకుండా అదేవిధంగా జుట్టు మెరిసే విధంగా ఉండాలంటే ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అనేది అనివార్యమని కూడా మాధురి దీక్షిత్ మరోవైపు స్పష్టం చేస్తున్నారు. సహజసిద్ధమైన పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా స్పష్టం చేస్తున్న ఆమె పుష్కలంగా నీరు తాగడం, అదేవిధంగా విశ్రాంతి, సరైన ఆహార నియమాలు కూడా తప్పకుండా పాటించడం అనేది కూడా తప్పనిసరి అని కూడా మాధురి దీక్షిత్ అయితే స్పష్టం చేస్తూనే కష్టపడి సంపాదించే డబ్బును ముఖ్యంగా క్లినిక్లకు ఖర్చు పెట్టేదానికంటే సహజంగా సిద్ధమైన పద్ధతుల్ని వినియోగిస్తే అటు డబ్బు ఆదా అవుతుందని, ఇటు పరిపూర్ణమైన చర్మ సౌందర్యం కూడా సాధ్యమని కూడా ఆమె తెలుపుతూనే జుట్టు నేనిగలాడాలంటే కూడా హెయిర్ మాస్కులను కూడా వాడాల్సిందేనని కూడా ఆమె అయితే స్పష్టం చేయడం జరిగింది. సౌందర్యం అనేది చర్మం లోపల నుంచి స్టార్ట్ కావాలని కూడా ఆమె మరోవైపు విశ్లేషించారు. అయితే మాధురి దీక్షిత్ కథనం ప్రకారం అయితే క్లెన్సింగ్ నుంచి సన్ స్క్రీన్ వరకు, అదేవిధంగా టోనర్గా రోజ్ వాటర్ను వాడడం కానీ, అదేవిధంగా విటమిన్ సి సిరంపై ప్రత్యేకంగా ఎఫర్ట్ పెట్టడం కానీ, తర్వాత చర్మం రకాలను బట్టి మాయిశ్చరైజర్ను వాడుకోవాలని కూడా ఆమె ప్రత్యేకంగా సూచించడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం అయితే
ఈ వాటర్ బేస్డ్ వాటిని ఎక్కువగా వాడాలని కూడా ఆమె కోరుతున్నారు. అదేవిధంగా పొడి చర్మం అయితే మాత్రం చక్కటి క్రీమ్ మాయిశ్చరైజర్ మాత్రం వాడాలని కూడా ప్రత్యేకంగా మాధురి దీక్షిత్ సూచిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇటీవలి కాలంలో ఎవరైనా సరే దీని సహజసిద్ధమైన పద్ధతులకే కూడా అలవాటు పడాలని కూడా ప్రత్యేకంగా సూచిస్తున్నారు. దీంతో సౌందర్యవంతంగా ఇటు ఆరోగ్యకరంగా కూడా ఎన్నో పరిణామాలు కూడా మనకు చర్మం పరంగా చోటు చేసుకుంటాయని మాధురి దీక్షిత్ చెప్పారు.